క్రికెటర్ దినేష్ కార్తిక్, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ వివాహం చెన్నైలో వైభవంగా జరుగుతోంది. చెన్నైలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరిద్దరు వివాహం జరుగుతోంది. ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. క్రికెటర్ దినేష్ కార్తిక్, దీపికా పల్లికల్ వివాహం చెన్నైలో అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ నెల 18న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఒకటైన ఈ జంట ఇవాళ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, దినేష్ కార్తిక్ వివాహం గురించిన డీటెయిల్స్ ఏంటి? నీలిమ గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న దినేష్ కార్తిక్, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. గత 18వ తారీఖు మధ్యాహ్నం కొచ్చిన్ లోని దీపికా పల్లికల్ గృహంలో జరిగిన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగగా ఈ రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం దినేష్ కార్తిక్ సాంప్రదాయం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ రోజు చెన్నైలో ఘనంగా వారి వివాహం జరిగింది. దీనికి ప్రముఖంగా ప్రత్యేక అతిథులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో ఆయన ఈ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ముందస్తుగానే తన వివాహానికి సంబంధించి ముందస్తుగానే ప్రకటించిన వీరు గత 2 సంవత్సరాల కిందటే నిశ్చితార్థం జరుపుకున్నారు. గత 18న క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం, అదేవిధంగా ఈ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. తద్వారా ఈ రోజు ఉదయం చెన్నైలోని రామనాథన్ చెట్టియార్ కళ్యాణ మండపంలో వీరు వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం ప్రధానంగా నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం తాము వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించి ప్రస్తుతం వారి వివాహం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రముఖ క్రికెట్ రంగానికి సంబంధించిన పాటు స్క్వాష్ క్రీడాకారులకు సంబంధించి కొందరు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. సన్నిహితులు, ప్రధానంగా కొందరు సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు. అయితే ప్రస్తుతం క్రికెట్ టీం శ్రీలంకలో మ్యాచ్లు ఆడుతుండటంతో ప్రధానంగా దినేష్ కార్తిక్ స్నేహితులందరూ కూడా ఆ మ్యాచ్ లో ఉండటం ద్వారా వారికి ప్రత్యేకంగా వారికి విందు ఇచ్చేందుకు దినేష్ కార్తిక్ సిద్ధమయ్యారు. అయితే వివాహానికి మాత్రం కొందరు సన్నిహితులు, అదేవిధంగా బంధుమిత్రుల సమక్షంలో మాత్రం వివాహం జరిగింది. అయితే ఎక్స్క్లూజివ్ గా వీడియోను సంపాదించిన సాక్షి ఎక్స్క్లూజివ్ గా వీడియోను సంపాదించడం జరిగింది. ఈ వివాహం ప్రస్తుతం రామనాథన్ చెట్టియార్ కళ్యాణ మండపంలో ఈ వివాహం జరిగింది. దీనికి కొందరు బంధుమిత్రులు మాత్రం హాజరై, అంటే ఘనంగా నిర్వహించినా కూడా వివాహం ఘనంగా నిర్వహించినా కూడా కొందరికి మాత్రమే అనుమతించడం జరిగింది. తద్వారా వీరిరువురు గత 2-3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిరువురు ఈ రోజు ఒక్కటి కావడం జరిగింది హిందూ సంప్రదాయ ప్రకారం. అయితే గతంలో దినేష్ కార్తిక్ గతంలో వివాహం చేసుకుని మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీపికాను రెండోసారి వివాహం చేసుకోవడం జరిగింది. తద్వారా తాను జీవితంలో స్థిరపడుతున్నట్లు దినేష్ కార్తిక్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు క్రీడాకారుల వివాహం ఘనంగా చెన్నైలో జరిగినట్లు సన్నిహితులతో పాటు బంధుమిత్రులు కూడా సంతోషంతో పాటు వారికి అభినందనలు అందించడం జరిగింది. నీలిమ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సంజయ్.